T24 న్యూస్ కి స్వాగతం. కిర్లంపూడి మండలం శృంగరాయనిపాలెం గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని గ్రామస్తులు వాపోయారు. బెడ్ రెగ్యులేటర్ వద్ద గల ఏలేరు కాలువలో అక్రమంగా ఇసుక ఎడ్ల బండ్లపై వేసి తీసుకొచ్చి గట్లపై పోగులుగా వేసి ట్రాక్టర్ల ద్వారా అధిక ధరలకు అమ్మేందుకు తరలిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఏలేరు కాలువ వరద రావడంతో ఇసుక మేటలుగా వేసి దళారులు దోచుకునేందుకు అవకాశం కలిగిందని, దీనితో జోరుగా సుదూర ప్రాంతాలకు ట్రాక్టర్ల ద్వారా తరలించి అమ్మి సొమ్ములు చేసుకుంటూ ఉన్నారని వారు వాపోయారు. గ్రామంలోకి అయితే 4,000 రూపాయలు, కిర్లంపూడి అయితే 6,000 రూపాయలు, ఇంకా సుదూర ప్రాంతానికి అయితే 10,000 రూపాయల చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. దీంతో కాల్వలు లోతుగా పోవడంతో కాల్వలో మునిగి యువకులకు ప్రాణహాని కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తపరిచారు. ఇప్పటికైనా పోలీస్ రెవెన్యూ శాఖ స్పందించి వీటిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మార్పిల్లు బానే మిత్రులకు నమస్కారం అండి. మాది కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం శృంగరాయనిపాలెం అండి. ఎస్తమాపురం ఏలేరు కాలువలో ఇసుక ఉందండి మా ఊర్లోని. ఈ కాలువలో ఇసుక ఎడ్లు బళ్ళతో తోలుకుని మన భవన నిర్మాణ కార్మికులందరూ వర్క్ చేసుకుంటా బతికివ్వండి. ఈ రోజున ఇసుక బయటూరు తరలిస్తున్నారండి టాటర్ల ద్వారా. ఈ బళ్ళు ఊళ్ళో వేయకుండా టాటర్లకు వేసుకుని బయటూరులో కిర్లంపూడి, కాకినాడ, పిఠాపురం ఇలా తీసుకెళ్తున్నారండి. మేము కంప్లైంట్ ఇచ్చామండి పంచాయతీ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, విఆర్ఓ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినా ఎవరో స్పందించట్లేదండి. ఒకవేళ మేము వీడియో తీసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తామని చెప్పినా నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు, మాకు నెహ్రూ గారు మనుషులు అంటున్నారండి. అయ్యా నెహ్రూ గారు మీకు 600 మెజార్టీ ఇచ్చారండి మా ఊర్లో. అది మీరు ఇలా ఇసుకలు అమ్ముకోమని లేకపోతే దొంగతనాలు చేయమని ఇచ్చారో ఏటో మాకు అర్థం అవుతలేదని జనాలు అనుకుంటున్నారండి. మీకు మంచి పేరు రావాలని చూసుకోండి, కానీ ఈ మన కార్యకర్తలకు మాత్రం కొద్దిగా చెప్పాలని కోరుకుంటున్నామండి. ఇసుక అంతా గొయ్యిలు పడేసి కాలువలో ఎక్కడ పడితే అక్కడ గోతులు ఉన్నాయండి, గంటలు కొడేసే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఆ పీకి లోతు నీటిలోంచి ఆ పశువులు కూడా మునిగిపోతాయేమో అన్న భయంతో చూస్తున్నాడు, ఎవరో పట్టించుకోవట్లేదండి. పంచాయతీ ప్రెసిడెంట్ గారికి, విఆర్ఓ గారికి కూడా మేము కంప్లైంట్ చేసామండి, ఎవరో కూడా స్పందించట్లేదండి. మా ఎదురుకుంటా ఇసుక లోడ్ వేసుకుని మీరు ఏం చేస్తారో చేసుకోండి, మాకు ఉరిగిది ఏమి లేదు అనుకుంటూ బయటూరు పట్టుకెళ్తున్నారండి. అడ్డొస్తే తొక్కించేస్తాం టాటర్లతో అని చెప్తున్నారండి. ఇది మరి ఎంత దౌర్జన్యంగా ఉందన్నది మీరు కొద్దిగా పట్టించుకోవాలని మేము కోరుకుంటున్నామండి. అడ్డొచ్చినా ఎవరు వచ్చినా ఏం చేసేది ఏం లేదు, ఎంతమంది అంటే రండి, మా ఇష్టం వచ్చినట్టు తోలుకుంటాం అని చెప్తున్నారండి. పంచాయతీ ప్రెసిడెంట్ గారు కూడా వెళ్ళి చెప్పామండి, ఆయన ఎదుర్కొంటా కూడా ఇసుక వేసినా ఆయన కూడా పట్టించుకోవట్లేదండి. మనకి ఇంకా వచ్చి ఇసుక పోయిన తర్వాత వస్తున్నారండి, ఇసుకున్నప్పుడు రావట్లేదండి. ఎంఆర్ఓ గారి దగ్గర 3 సార్లు వెళ్ళానండి, అయినా కూడా ఏం స్పందించట్లేదండి. విఆర్ఓకి చెప్తున్నారండి, విఆర్ఓ గారు వచ్చి ఏదో అటు ఇటు తిరిగి పంచాయతీ ప్రెసిడెంట్ గారు ఏది చెప్తే అది వింటున్నారండి. ఎవరో మన గారు, సెక్రటరీ గారు, పోలీస్ మేడం గారు, ఊర్లో పోలీస్ మేడం గారు ఉంటారు కదా, ఆవిడకి సంబంధం లేదండి, ఇదంతా విఆర్ఓ గారు చూసుకోవాలి,
ఎంఆర్ఓ దగ్గర చూసుకోవాలి అని చెప్తున్నారండి. దాన్ని బట్టి మరి ఈ దౌర్జన్యాన్ని ఆపాలని కోరుకుంటున్నామండి.